నిన్న నైట్ రాహుల్ భవానీని కాపాడ్డానికి వెళ్ళాడా? నిన్నే అన్నయ్య అడిగేది. భవానీని కాపాడ్డానికి వెళ్ళాడా? అవునమ్మా. జరగదు. ఇక ఈ నిశ్చితార్థం జరగదు. పెళ్ళి జరగదు. వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. రాహుల్ స్నేహం కోసమే ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళాడు. అంతే తప్ప వాడికి ఈ పెళ్లి ఇష్టం లేక కాదు. ఎన్నోసార్లు నేను చెప్పింది నమ్మావు. ఈ ఒక్కసారికి నా మాట నమ్మమ్మా. వాళ్ళ మధ్యలో స్నేహం తప్ప ఇంకేం లేదు. ఐశ్వర్యకి రాహుల్కి పెళ్లి చేయాలని ఎన్నో ఏళ్లుగా మనిద్దరం కలలు కంటున్నాం. ఇది మన కలే కాదమ్మా. మనిద్దరం బియ్యంకలం అవ్వాలన్న మన నాన్న చివరి కోరిక. తొందరపడి నాశనం చేయొద్దమ్మా. సరే అన్నయ్య, నీ మాట వింటాను. నువ్వు చెప్పినట్టే తొందరపడి నాన్నగారి చివరి కోరికని చెడగొట్టను. కానీ రాహుల్ వచ్చాక వాడికి ఈ పెళ్లి ఇష్టమో కాదో నాకు తెలిసాకే నిశ్చితార్థమైనా పెళ్ళైనా. బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏం కాదు భవాని. బాబు చాలా రక్తం పోతుంది బాబు. ఏం కాదు భవాని, ఆగిపోతుంది. భవాని, ఎక్కడికి భవాని? ఎక్కడికి వెళ్ళావు భవాని? వాళ్ళు నేను చూస్తే ఎంత డేంజరో తెలుసా? నాకు మీ బాధ చూస్తుంటే భయం వేస్తుంది బాబు. అందుకే వీటి కోసం వెళ్ళాను. రాహుల్ బాబు, పట్టండి. అయిపోయింది బాబు, కొంచెం మార్చుకోండి. అయిపోయింది బాబు, కొంచెం మార్చుకోండి. నా కోసం మీరు ఇన్ని కష్టాలు పడడం నేను చూడలేకపోతున్నాను బాబు. వెళ్ళిపోండి బాబు, కనీసం మీరైనా బతుకుతారు. నాతో ఉంటే మీ ప్రాణాలకేదైనా అవుతుందేమోనని భయం వేస్తుంది. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు భవాని? నాకేదో అవుతుందని, నిన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నావు? నేను నీ పక్కనుండగా ఆ యముడు కూడా నిన్ను తాకలేడు, తాకనివ్వను. అది నాకు తెలుసు బాబు. నా భయం బాధ అంతా మీకేం కాకూడదనే బాబు. నాకేం కాదు భవాని. వీళ్ళు నీ మీద
ఇంతగా అటాక్ చేస్తున్నారంటేనే అర్థమవుతోంది. నువ్వే తప్పు చేయలేదని, ఇది చాలు. నువ్వే తప్పు చేయలేదని నిరూపించటానికి నాకు నమ్మకం ఉంది భవానీ. మళ్ళీ నువ్వు గుళ్ళోకి అడుగు పెడతావు, అమ్మోరికి అభిషేకం చేస్తావు. పద భవానీ, మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. నాకేం కాదు భవానీ, పద వెళ్దాం, పద. రండి బాబు. ఇక్కడ కూర్చోండి బాబు, కూర్చోండి. రాహుల్ బాబు, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి భవానీ? వెంటనే వచ్చేస్తాను బాబు. భవానీ, బాబు, ఎక్కడికెళ్ళావు భవానీ? మీకు దాహంగా ఉందని నీళ్లు తీసుకొచ్చాను, ఇదిగోండి తాగండి. నొప్పిగా ఉందా రాహుల్ బాబు? లేదు భవానీ, బానే ఉంది. నేను బాధపడతానని అబద్ధం చెప్తున్నారు కదా, అంత నొప్పిని కూడా నవ్వుతూ భరిస్తున్నారు. నాకు తెలుస్తుంది బాబు. నిజంగా లేదు భవానీ. నువ్వు నా పక్కనుంటే ఏ నొప్పి, ఏ కష్టం నన్నేం చేయలేవు భవానీ. పోండి బాబు, మీరెప్పుడు ఇంతే. మీరెలాగో బాధపడరు, కనీసం నన్నైనా బాధపడినివ్వండి. నేను పక్కనుండగా నిన్నసలు బాధ అనేదే పడనివ్వను భవానీ. ఇంకా మన దగ్గర 2 రోజులు మాత్రమే టైం ఉంది, పద వెళ్దాం. వద్దు బాబు, చేతికింత పెద్ద గాయం పెట్టుకుని ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం మీకంత మంచిది కాదు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, ఉదయాన్నే వెళ్దాం. అది కాదు భవానీ, మనం వెళ్ళాలి. రేపు పంచాయతీలో ఏది ఏమైనా జరగనివ్వండి బాబు, కానీ నాకు మీరే ముఖ్యం. ఈ విషయంలో మాత్రం నేను చెప్పిందే జరగాలి, మీరు వినాలి. భవానీ, సరే నీ ఇష్టం. ఇంత గట్టిగా చెప్తే వినకుండా ఏం చేస్తాను? ఖచ్చితంగా వింటాను. అలా రండి దానికి. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకోండి బాబు. అలాగే భవానీ. బాబు ఆగండి, మీ చేతికింత పెద్ద గాయమైంది, అలాగే రాయి మీద పడుకోకండి బాబు. కళ్ళు మూసుకోండి బాబు, చెప్తాను. ఎందుకు భవానీ? చెప్పింది చేయండి బాబు. రాత్రి మీరు చెప్పింది నేనెందుకు అనకుండా చేశాను కదా. ఓకే భవానీ. ఇప్పుడు కళ్ళు తెరవండి బాబు, చూడండి. వావ్ భవానీ, ఎక్సలెంట్. ఈ టైంకి ఇదేలా అరేంజ్ చేసావు? మనసుంటే మార్గం ఉంటుందని ఎవరో చెప్పారు రాహుల్ బాబు, ఆ మనసుతోనే చేశాను. భవానీ, నువ్వు అసలు క్రేజీ తెలుసా? అదంతా తర్వాత. ముందు పల్లకి పైకి దయచేయండి మహారాజా. నైస్ భవానీ. అవును, నువ్వెక్కడ పడుకుంటావు? ఉండు, నీకోసం నిన్నట్లో ఉయ్యాలు చేస్తాను. రాహుల్ బాబు, అలాంటివేం వద్దు, కానీ నేనిలా మీ పక్కనే కూర్చుని పడుకుంటా. నాకిలా అలవాటే. పడుకోండి, లేవండి. నెమ్మది నెమ్మది బాబు. ఏమైంది రాహుల్ బాబు, నిద్ర రావట్లేదా? అలా అని కాదు భవానీ, టైం అస్సలు బాలేదు కదా. ఏ వైపు నుంచి ఎవడు ఎప్పుడు వస్తాడో అని చిన్న టెన్షన్, అంతే. మీరే భయాలు పెట్టుకోకండి రాహుల్ బాబు, ఇక్కడికెవ్వరూ రారు. ఒకవేళ వచ్చినా మీ నిద్ర కూడా పాడవకుండా నేను చూసుకుంటాను కదా.
నిజంగానా భవానీ? నిజం బాబు, మీకు అసలే దెబ్బ తగిలి నీరసంగా ఉన్నారు. మీకు విశ్రాంతి చాలా అవసరం. నా మీద నమ్మకం పెట్టుకుని గుండెల మీద హాయిగా చేసుకుని పడుకోండి చెప్తాను. ఓకే భవానీ, నువ్వంత కాన్ఫిడెంట్గా చెప్పాక నాకేం భయం. హ్యాపీగా పడుకుంటాను. గుడ్ నైట్ భవానీ. ఏదో అభిమానం నాపై నీలో చూస్తున్నాలే, ఏంటి కారణమే అంటే బదులే తెలియదులే. కాలం పరిచయమే కథ కోసం జరిపిస్తుందో, ఏంటి ఆ కథనం అంటే ఊహకు అందదులే. ప్రమిదలో దీపం నేనులే, జోరుగా వీచే గాలులే, మాలుగా నీ అరచేతులే, ఆపదే ఆపేసాయిలే. ప్రాణంలో ప్రాణంలా నన్ను చూస్తావెందుకో, చెబుతావా 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 ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో. విదంటే ఇదేనేమో. అప్పుడేమో అంత దూరం వెళ్ళిపోయారు, ఇప్పుడేమో ఇంత దగ్గరగా వచ్చేశారు. అరే, అక్కడో చంద్రుడున్నాడు, ఇక్కడో చంద్రుడున్నాడు. కాకపోతే ఆ చంద్రుడు ఆకాశాన్ని హత్తుకుని పడుకున్నాడు, ఈ చంద్రుడు నా ఒడిని హత్తుకుని పడుకున్నాడు. ఈ జన్మకి నాకు నా ప్రేమకి ఈ అదృష్టం చాలు. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల. దూరమా దూరమా తీరమై చేరుమా, నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో, మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ. అన్నది శారద రాత్రి విలవిలా చలి కన్నుల తన కళలను కనుగొని అచ్చరుగున మురిసి, అయ్యహో ఎంతటిది సుందరి, ఎవ్వరూ రారు కదా తన సరి. సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి, ఇది నీకి నేలకి జరిగిన పరిచయమే. పులి! వెళ్ళండ్రా. ఆ భవానీ అక్కడే ఉంది. వెళ్ళి, ఇది వెన్నెల కురిసిన రాత్రి కాదు, భవానీ రక్తం కురిసిన రాత్రని ఈ అడవికి తెలిసేలా చేయండి. దాని తల మాత్రం నాకు కావాలి. చంపాక తీసుకురండి. అడ్డం వస్తే వాడి తల కూడా. వెళ్ళండి. అలాగేనా? హే,
పదండ్రా. అటు పదండ్రా. అదిగో అక్కడ రా, పదండి, అటువైపు పదండి. పదండ్రా పదండి. రెండు రోజుల నుంచి అంత ముప్పు తిప్పలు పెట్టావే. రక్షించరా దేవి దీవెనల సాక్షిగా కష్టం తీర్చి ముక్తినిచ్చు దేవరా మమ్ము కాపాడాలి నీలో దయాలి శూలధారిగా వచ్చే మార్కండేయ ఎప్పుడు నీవమ్మా నడిపించే తోడు వేలే అండగా రావే మాయమ్మా మమ్ము కాపాడాలి నీలో దయాలి శూలధారిగా వచ్చే మార్కండేయ
हरि ओम राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमो नमः। సుబ్రహ్మణ్యం గారు, భవానీ జాడమని తెలిసిందండి? లేదయ్యా, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయ్యో, ఈ వయసులోనే చిన్నపిల్లకి ఎన్ని కష్టాలిచ్చిందండి ఆ అమ్మోరు. అమ్మా, ఆ పసిబిడ్డ మీద ఇంకా నీకు మనసు కరగలేదా? ఇంకా ఎంతకాలం భవానీకి ఈ కష్టాలు, పరీక్షలు? ఆ శిక్షలేవో నాకు విధించమ్మా. అభం శుభం తెలియని ఆ పసిబిడ్డని కాపాడమ్మా. ఇప్పటికే నా భవానీ కనిపించక 2 రోజులయ్యింది. ఎక్కడుందో, ఏం చేస్తుందో నీకు దండం పెడతాను. నా బిడ్డని నా దగ్గరికి తీసుకురా తల్లి. సుబ్రహ్మణ్యం, స్వామి, నా బిడ్డకేమైందో అని భయంగా ఉంది. తనకెలా ఉందో చెప్పండి అయ్యా. అమ్మాయి జాతక భవిష్యత్తు గురించి నీకు ఇదివరకే చెప్పాను సుబ్రహ్మణ్యం. అంతకు ముందే నువ్వు పెద్ద గురువు గారికి చూపించావు. ఎవరు చెప్పినా నిజం మారదు, జాతకము మారదు. భవానీ జీవితం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాబోయే 2 గంటల్లో భవానీకి మరణగండం ఉంది. ఈసారి మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు.